చాలా పాయింట్స్ ఉన్నాయి. అక్కడ జరిగిన కాంటెంట్ కాదు కానీ మన అనాలిసిస్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మాట్లాడుకుందాము, ఇక్కడ కాదు లోపల. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఈరోజు మీ చేత లైక్ కొట్టించుకోవడానికి ఒక కోట్తో ముందుకు వచ్చా. మామూలుగా ఉండదు. అది చూసిన తర్వాత కొంతమంది చీ అని చెప్పిన లైక్ కొట్టాలి, లేదంటే బా సూపర్ అన్నా అని చెప్పి లైక్ కొట్టాలి. అదేంటంటే తనుజ గారిది నెక్స్ట్ బర్నీ గారిది డిస్కషన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని, అంటే నాకు సపోర్ట్ చేయండి ఉద్రీతికి సపోర్ట్ చేయమన్నారు కదా, దాని బేస్ మీద కోట్ ఒక మంచి మాట ప్రిపేర్ అవుతున్నా. నిజమైన బంధం కోరుకునేది త్యాగం రా, స్వార్థం కాదు. కొట్టు లైక్ కొట్టు బాగుందమ్మా అన్నా, నిజంగా బాగుందమ్మా అని చెప్పి కామెంట్లు కాదు. కరెక్టా కాదా? సో ఆవిడ లేదు నాన్న, నువ్వు తనకి ఇచ్చావు ఎప్పుడో మాట నిలబెట్టుకో, నాది ఓకే అలా అంటారు. కానీ ఆ లాస్ట్ మూమెంట్లు ఇలా ఉంటారా అన్నదే తెలియదు. బట్ అదనమాట కోట్ ఆఫ్ ద డే, దాని గురించి మాట్లాడదాం. సో దానికన్నా ముందు ఒక పాయింట్ మాట్లాడతాను, ఇది సీరియస్ పాయింట్. సో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. లైక్ మాత్రం ముఖ్యం బిగులు. లైక్ అంటే లైక్ అనే కాదు, సబ్స్క్రైబ్ కూడా ముఖ్యమే యాక్చువల్గా అయితే. సరే, ముందు ఈ సీక్రెట్ టాస్క్ వెనకాల ఉన్న వర్స్ట్ లాజిక్ చెప్తాను చూడండి. నాకు నచ్చలా, నచ్చలేదురా నీకేం పోయే కాలం వచ్చింది. ఇప్పుడు చూసి ఏది నచ్చలేదు అంటావంటే కొన్ని నచ్చని చెప్తా. ఇప్పుడు సీక్రెట్ టాస్క్లు ఓకే, ఎవరి రేంజ్లో అలా పెట్టారు. రీతు రేంజ్లో రీతుకి, సుమనన్న రేంజ్లో సుమనన్నకి పెట్టారు, బాగానే ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఓకే పర్లేదు. కాకపోతే ఇక్కడ నాకు వర్స్ట్గా అనిపించింది ఏంటంటే, హౌస్మేట్స్ మొత్తం కలిపి రెబల్ పట్టేసుకోవాలి. మనమేమన్నా అడవ పందినో 2 పుల్లో పట్టుకుంటున్నామా అందరిని పట్టుకోవడానికి? కాదు కదా. ఎవరు అబ్జర్వేషన్ స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. నిఖిల్ ఒకటి అబ్జర్వ్ చేశాడు, ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి ఓకే రీతు అని అబ్జర్వ్ చేశాడు. అలా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి కదా. ఇట్స్ ఓకే, రీతు పార్టిసిపేట్ చేసింది, బాగా చేసింది కాబట్టి రీతుని తీసేయమని నేను చెప్పట్లా, రీతుని ఉంచుకోండి. కానీ అట్ ద సేమ్ టైం నిఖిల్ లాంటి వాళ్ళకి కూడా రివార్డ్ ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే లాస్ట్లో 6 మిగిలారో అందులోంచి 5 సెలెక్ట్ చేసుకోమన్నారో ఆయనకు కూడా ఛాన్స్ ఇచ్చి ఆయన కూడా అందులో పంపించండి. అట్లీస్ట్ డిస్కషన్లో ఉంటాడు, ఒక రివార్డ్ అనేది దొరికింది కదా. తను గెస్ట్ చేసి ఏంటి ఉపయోగం నాకు అర్థం కాలే. అంటే గుంపులో గోవిందిగా ఇంకెవరి గేమ్ వాళ్ళేమో ఒక లాజిక్ ప్రకారం ఆడుకొని స్ట్రాంగ్ గోల్ తీసేద్దాం అన్న లాజిక్కి సపోర్ట్ చేశారు మీరు. ఎండ్ ఆఫ్ ద డే మీకు కొంతమంది వీక్ ప్లేయర్స్ కావాలి, స్ట్రాంగ్ ప్లేయర్స్ తక్కువ కావాలి. సో దట్ మీరు అనుకుంటున్న రీతునో తనుజనో విన్ అవ్వాలి. నేను మార్నింగే థంబ్నెయిల్ పెట్టి చేశాను, ఈ వారం బిగ్ బాస్ ప్లాన్ రీతు తనుజ. నేను ఒకవైపు మాట్లాడను, నేను సింపుల్గా పెట్టేయచ్చు తనుజాని కెప్టెన్ చేయాలని ప్లాన్ చేసిన బిగ్ బాస్ అని చెప్పి న్యూస్ వేసేస్తే గట్టిగా వచ్చేస్తే ఏదో ఒకటి లైక్లో డిస్లైక్లో. బట్ మన ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. సో వాళ్ళిద్దరే చివరికి ఈ రేస్లో మిగిలేదు కూడా వాళ్ళిద్దరే మిగులుతారు. అది కూడా నేను కళ్ళు మూసుకొని చెప్తాను. నెక్స్ట్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళిద్దరిలో ఎవరు అవ్వాలి అని చెప్పి. అదర్వైజ్ లేదంటే అసలు టాస్కే ఫెయిల్ అయ్యావు నువ్వు అని చెప్పి తీసేయచ్చు కూడా రీతుని. ఒకటి ఎమ్మెల్యేలకు చెప్పేసినందుకు, 2 అసలు ఆ టాస్క్ పూర్తి చేయనందుకు తీలా ఉంచారు. సో వాళ్ళ ప్లాన్ అది. అందుకని చెప్పి ఇంకెవరిని రానియం అందులోకి, లేదంటే ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేస్తున్నారని తెలిసినా అదే కంటిన్యూ చేస్తాము అని చెప్పి చేస్తా ఉన్నారు. అది చేసినా కూడా నాకు ప్రాబ్లం లేదబ్బా. ఆ ఓటింగ్ పెట్టి స్ట్రాంగ్ తీసేస్తాను తెలిసినా తీసేస్తే ఓకే. కానీ ఎవరైతే రికగ్నైజ్ చేశారో, ఎవరైతే నిన్న దివ్య పేరు సుమనన్న పేరు చెప్పారో, నేను ఎవరైనా చెప్పారా? చెప్పలేదు అనుకుంటా. పోనీ చెప్పుంటే నిన్న నాకు గుర్తులేదు, సారీ. బట్ ఈరోజు నిఖిల్ అయితే చెప్పాడో వాళ్ళకు ఒక రివార్డ్ ఇవ్వమని చెప్తున్నాను నేను. ఎక్కువ ఓట్లు వస్తేనే అంటే అది అక్కడ న్యాయం. ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు తీసేస్తారు, ఓకే వాళ్ళు తీస్తారు. మరి వాళ్ళ ప్లేస్లో ఈ ఓట్లు వస్తున్న అందరినీ పెడతారా? పెట్టరు కదా. సో ఇది గుంపులో గోవిందగా కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ అబ్జర్వేషన్ స్కిల్స్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నా. ఇది సీరియస్గా చెప్తున్నా. ఇది అగ్రీ చేస్తాను, లైక్ కొట్టండి. ఇందాక కొంచెం బంధం బలహీనంగా అనిపించిన పాయింట్, ఈ పాయింట్కి మాత్రం లైక్ కొట్టండి. సో ఇది నాకు అది వర్స్ట్ లాజిక్ అనిపించింది. అలాంటప్పుడు ఆ ఓటింగ్లు ఇవన్నీ ఏదో ఇంకొకటి తీసేయడానికి పెట్టి తప్పితే మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఐడెంటిఫై చేయాలని అనుకోవట్లేదు. కరెక్ట్గా ఐడెంటిఫై చేశాడు, తనకు క్రెడిట్ ఇచ్చుంటే బాగుండేది. అదనమాట. నెక్స్ట్ ఇంకా మిగతా పాయింట్లు ఎపిసోడ్లో ఉన్న పాయింట్లు మాట్లాడుకుందాం. అక్కడ ఆ పాయింట్ మాట్లాడుకున్న చోట గౌరవ్ ఎక్కడ తప్పు ఎక్కడ కరెక్ట్, తనుజ గారు ఎక్కడ తప్పు ఎక్కడ కరెక్ట్, ఇమాన్యుల్, రీతు అసలు అందరూ ఉన్నారు, అందరి గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ డిసప్పాయింటింగ్ అనిపించింది కొద్దిగా, బట్ నేను దాని తర్వాత లైవ్ చూడలేదు కాబట్టి లైవ్ చూసి అందులో కూడా దివ్యతో ఏమి ఆర్గ్యూ సున్నం పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. ఇంక స్టార్ట్ చేద్దాం. సో ఇమాన్యుల్, నెక్స్ట్ తనూజ, నెక్స్ట్ గౌరవ్ కూర్చుంటారు. ఆ గ్రీన్ కార్డు ఎవరికి ఇవ్వాలని చెప్పి నైట్ మనం డీటెయిల్డ్గా అన్సీన్లో మాట్లాడుకుందాం. ఇక్కడ సింపుల్, గౌరవ్ తను అడగడంలో తప్పులేదు, తనకి థ్రెట్ ఉంది, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా అడుగుతారు. ఇమాన్యుల్ అడగడం కూడా తప్పులేదు. తనుజ ఏమైనా వీకారా అంటే కాదు, ఎవరి పొజిషన్స్లో వాళ్ళు రైటే. కాకపోతే గౌరవ్ లాజిక్ ఏంటంటే తనకు ఒక పేపర్ దొరికింది, అది తనకు దొరికిందన్న విషయం కూడా అవతల తెలుసు. సో వాళ్ళే రెబలని తెలుసు, వాళ్ళే తీసేస్తారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. సో అందుకోసం చెప్పి నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి అంటున్నాడు. కాకపోతే నువ్వే ఇక్కడ తనుజ గారి పాయింట్ ఏంటి, ఇక్కడ నువ్వు అన్నావు కదా, ఫస్ట్ ఇమాన్యుల్, సెకండ్ నేను, థర్డ్ నువ్వు అని చెప్పి నువ్వు దానికి స్టాండ్ ఆన్ అయ్యుండు అంటారు. సో ఈవిడ కరెక్టే, వాళ్ళు కరెక్టే. బట్ మొత్తానికి వాళ్ళందరూ అరుచుకొని గోల్ చేసుకున్న డిస్కషన్లో ఫైనల్గా అగ్రీ చేసింది అంటే ఇమాన్యుల్ నాకు వద్దు, సరే మీ ఇద్దరు చూసుకోండి, నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా అని.
ఆ సిచ్యువేషన్లో ఇమాన్యుల్ ఏంటంటే ఇది ఇప్పుడప్పుడే అవ్వదు. సో ఇమాన్యుల్ తను అనుకుని ఉంటాడు, నెక్స్ట్ ఇప్పుడే కదా తీశారు, సో నెక్స్ట్ ఇప్పుడప్పుడే తీరు ఓటింగ్ జరగదు, ఇంకో టాస్ జరిగిద్ది, దాని తర్వాత ఏదైనా ఉంటుంది, సో ఆ టాస్ తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్ మనం తెచ్చుకుందాంలే, లేదు అంటే మనమే గెలకపోతే అప్పుడు నాతో పాటు గౌరవ్ కూడా ఉంటాడు ఆ రేస్లో, సో నేను గౌరవ్ ఇద్దరు ఉన్నప్పుడు నేను హౌస్ మేట్స్ని మ్యానిపులేట్ చేసుకోగలను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి గౌరవం తీసిన గౌరవ్ ఎక్కువ స్ట్రాంగ్ కాబట్టి నేను ఉంటాను అని చెప్పి తన వైపు 4 ఓట్లు ఉంటాయి కాబట్టి సో తనకేం ప్రమాదాలు లేదు అనుకుని ఉంటాడు. సో ఇచ్చేశాడు. రాము అంటారా, అట్లా అట్టుబండి రాము గారి ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా నేను చేయలేను. నాకు ఒక తమ్ముని ఏదో ఫార్వర్డ్ చేసి డైరెక్ట్గా ఎట్లా చెప్తారు ఓట్లు వేయకూడదని చెప్పి వేరే తమ్ములు ఫాలో చేశాను, నేను దాని మీద కామెంట్ చేయాలనుకోవట్లా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ ఇలా గేమ్ ఆడితే మాత్రం ఇంకేం చేయలేం. గేమ్ బాగా ఆడాలి అదేనంటే మీరు క్వశ్చన్ చేసిన అర్థం ఉంటుంది, ఏంది తనకే స్టాండ్ తీసుకెళ్ళకపోతే మనం ఏం చేస్తాం, నాకు అర్థం కాదు. మరి దారుణంగా ఉంది గేమ్ ప్లే, మధ్యలో పంచ్ బాగుంది, బట్ అట్లీస్ట్ తను ఫస్ట్ టాస్క్ ఆడాడు కదా, గ్రీన్ కార్డ్ కోసం పోరాడాలి కదా, ఒక మాటనే చెప్పాలి కదా, కెప్టెన్సీ రేస్ మీద ఒక మాటనే చెప్పాలి కదా. మరి రియాలిటీకి వెళ్ళిపోయినట్టే నేను అనుకున్నా మీరేం చేయలేను కానీ అంటే రియాలిటీ అక్కడ ఎవరు కదా, ఇంకెందుకు దానికోసం పోరాడి అంటే చిన్న పోరాట పట్టి చూపించాలి. సరే మరి రియల్గా ఉన్నాడు అనుకోవటమే. ఎనీవే ఈ వారం రెండు ఎలిమినేషన్లు జరిగితే మొత్తం వెళ్ళిపోవచ్చు కూడా చెప్పలేం, బట్ ఓటింగ్ అయితే పర్లేదు, బెటర్గానే ఉంది, దానిలో డిబేట్ అవ్వదు. సో అది కోరుకోలేదు, తనుజ కోరుకుంది. తనుజ చెప్పిన లాజిక్ సింపుల్, ఫస్ట్ ఇమాన్యుల్, సెకండ్ నేను అన్నాను, థర్డ్ నువ్వు అన్నా, నువ్వు ఒప్పుకున్నావు అనగానే చివరికి ఆయన ఒప్పుకున్నాడు. ఇందులో నాకు ఒక లాస్ట్ మాట అర్థం కాలేదు, ఆ పేపర్ నాకు గ్రీన్ కార్డ్ నీకు అన్నాడు, పేపర్ నీ దగ్గరే ఉన్నప్పుడు మళ్ళీ నీకెందుకు, అందరికి రివీల్ చేస్తాడండి, బట్ రివీల్ చేసేసినా కూడా నీ దగ్గర పెట్టుకుని నువ్వేం చేసుకుంటావు, దానివల్ల ఏంటి నేను ఏదో చేస్తానంటే ఏదైనా డీల్ చేసుకుంటావా, అందులో కొత్త టాస్క్ ఉండి వాళ్ళు చేయలేకపోతే ఆ టాస్క్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి యూజ్ అయితే కానీ అయిపోయింది కదా అది. ఆయన దివ్య అది ఎలా పడేసుకుంది, దీని గురించి బిగ్ బాస్ మాట్లాడ్డాడు, దివ్య పడేసుకుంది, దివ్య తప్పు చేసింది, సుమన్ తప్పు చేశారు, దీనికి మీ ఇద్దరిలో బాధ్యత వహించాలి, మీ ఇద్దరిలో ఒకళ్ళే కంటెంట్ రావాలి అని చెప్పి అలాంటి మాటలు కూడా మాట్లాడాలి. అది కూడా డిసప్పాయింటింగ్ సీక్రెట్ టాస్క్లో, అంతే కదా, అది ఎలా పడేస్తారు. సో ఇలా చాలా బొక్కలు ఉన్నాయండి. బట్ ఎనీవే ఈ గ్రీన్ కార్డ్ దాంట్లోకి వచ్చేవాటికి ఇది మాత్రం తనుజ గారికి వచ్చింది ఆఫ్టర్ సో మచ్ ఆర్గ్యుమెంట్ అంతా అయిన తర్వాత. బట్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుల్, సెకండ్ తనుజ, థర్డ్ గౌరవ్ అని అనుకున్నారు. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజకి ఇచ్చేస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ సుమనన్నకి కాల్ చేస్తారు, మీరు పూర్తి చేశారు మీ టాస్క్లు, ఇంతటితో రెబల్స్గా మీ ఇద్దరు సమయం ముగిసింది, మీరు రెబల్స్గా ఉన్న విషయం ఎవరితోనూ చెప్పకండి, ఎవరితోనూ చర్చించకండి, దివ్యాకి చెప్పండి, మీ ఆట మీరు ఆడండి అని చెప్పారు. ఇక్కడ నాకు మళ్ళీ అబ్జెక్షన్ ఉంది, మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారన్న విధంగా చెప్పారు. ఎట్లా పూర్తి చేశారు, ఆవిడ కళ్యాణికి లీక్ చేశారు, పాయింట్ నెంబర్ 1. ఈయన ఫస్ట్ అసలు దివ్యాకి లీక్ చేశాడు, పాయింట్ నెంబర్ 2. మళ్ళీ సుమనన్నే భరణి గారికి లీక్ చేశాడు, పాయింట్ నెంబర్ 3. వీళ్ళిద్దరు కలిసి ఆ టాస్క్ పేపర్, సీక్రెట్ పేపర్ ఏదైతే ఉందో ఈవెన్ టాస్క్ అయిపోయినా కూడా దాన్ని కింద పడేసుకున్నారు, పాయింట్ నెంబర్ 4. ఇన్ని బొక్కలు ఉన్నాయి, ఇన్ని బొక్కల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినట్టు ఎలా అయింది నాకు అర్థం కాలేదు. ఇందులో ఒక్క పనిష్మెంట్ కూడా లేదు వీళ్ళకి. సో ఒక్కటైనా పనిష్మెంట్ అంటే ఇద్దరిని ఎలిజిబుల్ చేయకుండా ఒకళ్ళు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు. ఇప్పుడు సుమనన్న కనిపించకపోవడం వల్ల కదా దివ్యాని యాడ్ చేశారు, పాయింటే. కానీ దానికన్నా ముందు దివ్యాని చెప్పేశాడు కదా అన్న. దివ్య ఇప్పుడు ఓపెన్ అయిపోయారు కదా కళ్యాణ్కి. ఇప్పుడు కళ్యాణ్ టాలెంట్ కూడా ఉంది కదా అందులో. ఇప్పుడు నిఖిల్కి ఎలా రివార్డ్ అవ్వాలని నేను కోరుకుంటాను, కళ్యాణ్ కూడా తను ఎక్స్పోజ్ చేశాడు కాబట్టి, తనంతా తన చేత చెప్పించాడు కాబట్టి నేనే రెబల్ చెప్పి తనకు కూడా గుర్తింపు, ఒక రివార్డ్ ఇవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళు పట్టించుకోవాలంటాను నేను. అప్పుడు గేమ్ మీద ఒక మజా వస్తుంది. గేమ్ ఆడే వాళ్ళకి ఓకే, గేమ్ ఆడారు, ఆడియన్స్ కూడా అది కదా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్. వాటిని ఎక్కువ హైలైట్ చేయాలి, వాళ్ళ అబ్జర్వేషన్ని, నెక్స్ట్ వాళ్ళ ప్రిడిక్షన్ని, వాళ్ళ ఎనాలిసిస్ని, వాళ్ళ గెస్ట్ని, వాళ్ళ ఫ్యాక్ట్స్ని ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఆడియన్స్కి ఓహో, అప్పుడు వాళ్ళు ఎలివేట్ అవుతారు ఆటోమేటిక్గా. అది నిఖిల్ అయినా కళ్యాణ్ అయినా, ఫ్యాన్ బేస్ ప్రకారం మాట్లాడలేదు నేను, ఎవరిదైనా గేమే. అది చేయకుండా మీరు ఎంతసేపు మా ఇమాన్యుల్, మా సుమనన్న, మా తనుజ, మా భరణి గారు, అప్పుడప్పుడు మా కళ్యాణ్ కూడా లేపుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలా మీకు ఉన్న 4-5 6-7 దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చుట్టూనే గేమ్ తిప్పుతూ ఉంటే మిగతా వాళ్ళు ఇంకెందుకు, మీకు ఆటలు అట్టుపల్లా, వాళ్ళని కూడా చూపించాలి కదా. వాళ్ళంత కష్టపడి చేస్తున్నప్పుడు దాన్ని చూపించకపోతే అలాగా, అది బాధగా ఉంటుంది. అప్పుడు గేమ్లో ట్విస్ట్ వస్తుంది, ఒక మజా వస్తుంది, కొత్త వాళ్ళు హైలైట్ అవుతారు, టఫ్ అవుతుంది. ఐ హోప్ మీరు ఏదో బిగ్ బాస్ అభిమాని నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఇంకా సుమన్ చెప్తాడు, బాగా ఆడారు, చాలా బాగా ఆడారు, ఎవరికి చెప్పకూడదు అని చెప్పారు. అది అంతా ఇక్కడ టైమింగ్స్ కొద్దిగా నోట్ చేసుకోవాలి ఎవరు అన్నారు. మనం బిగ్ బాస్ అనవసరంగా తిట్టుకున్నాను నేను కూడా, ఏంది మరి మధ్యాహ్నం 2 దాకా అని చెప్పి. తర్వాత లైవ్ చూసినప్పుడు అర్థమైంది, తనుజ ఉన్న రీతోగా ఇద్దరిలో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏంటి చాలాసేపు అయింది ఇంకా లేపలేదు అని చెప్పి. సో వీళ్ళకి తెల్లారుజామున 5 దాకా ఆడారు, 5 దాకా 9కి లేపరు కదా, మరి 2కి లేపలేదు కానీ 12, 1 గంట ఆ టైంలో లేపుంటారు. అందుకని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కాకుండా డైరెక్ట్గా బ్రంచ్ చేశారనమాట. బిగ్ బాస్ రీతికి కాల్ వస్తుంది, కొత్త రెబల్గా మిమ్మల్ని నియమిస్తానన్నారు. ఇది ట్విస్ట్ బాగుంది, బాగా ప్లాన్ చేశారు, నచ్చింది నాకు. కానీ ఆల్రెడీ రీతికి ఒకసారి ఇచ్చారు కదా, మళ్ళీ రీతికి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ టీంలో ఉన్నదే 2, మళ్ళీ అక్కడ కూడా ఒకళ్ళు లేచిపోతారేమో అని చెప్పి అలా ఇచ్చారు.
నన్ను అడిగితే ఇక్కడ తనూజ వాళ్ళకి ఎందుకు వాళ్ళ టీం వాళ్ళకి ఎందుకు లేదంటే అందరి కళ్ళు వాళ్ళ టీం మీద ఉన్నాయి. ఎందుకంటే నలుగురు మిగిలారు కదా, ఖచ్చితంగా వాళ్ళ టీం అని చెప్పి అందరూ అనుకుంటారు. మళ్ళీ వస్తే ఇంక ఈజీగా వీళ్ళు చేసే నటనా చౌదరికి దొరికేస్తారని చెప్పి వీళ్ళ టీంలో ఎవరిని టచ్ చేయాలి, సరేనా? సో అందుకోసం అని చెప్పి ఇచ్చారు. ఇంకా అంతమించి లేదు. రాములంటలకి ఇచ్చిన దొరికేస్తారు, గౌరవకి ఇచ్చిన అయితే అర్థం కాదు. తనుజకి ఇస్తే వాళ్ళు కనిపెట్టే ముందు తనుజ గారు చెప్పేస్తారు నేనే రమ్మన్నారంటే అలా ఉంటుంది. ఇమాన్యుల్ కోసం తెలిసిందే, ఈజీగా దొరుకుతాడు ఇమాన్యుల్ కూడా. సో అందుకోసం చెప్పి రీతుకి ఇచ్చారు. పైగా రీతు దే వాంట్ హర్ టు బి దేర్. ఒక లాజిక్ ప్రకారం ఆవిడ కూడా ఫైనల్ రేస్లో ఉండాలి. ఎందుకంటే ఆవిడ కెప్టెన్ అవ్వలేదు, తనుజ కూడా కెప్టెన్ అవ్వలేదు. వాళ్ళిద్దరి మధ్యలో రేస్ ఉంటే హౌస్ మేట్స్ ఎటువైపు తిరిగిపోతారు, తనుజ వైపు టర్న్ అవుతారా లేదంటే రీతి వైపు టర్న్ అవుతారా? ఆల్మోస్ట్ ఇది అదే ఉంటుంది, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ టాస్క్ లాగే ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. కొత్త రాబాగా నియమిస్తారంటే ఐ లవ్ యూ బిగ్ బాస్. ఆవిడ సంతోషం, ఆవిడ హ్యాపీ. ఇంట్లో ఒకరితో సీరియస్గా గొడవ పడాలి. సో మీరు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మీరు ఎలిమినేట్ చేయాలనుకున్న పర్సన్ పేరు బాత్రూమ్ కెమెరా చెప్పండి అన్నారు. వెళ్ళారు. కొంచెం కంపారిటివ్గా మంచి టాస్కే, ఈవిడ లెవెల్ టాస్కే అది. వెళ్ళి నిఖిల్కి వెళ్ళడానికి ట్రై చేశారనమాట. నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు అంటే, బయట తనకి గౌరవ్కి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆర్ఎంగా తను కూడా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, తను కూడా డ్యూటీస్ చేంజ్ చేయాలి, నిఖిల్ని గౌరవ్నే కాదు అన్న దాని మీద ఆ పాయింట్ చెప్పారనమాట. సో పనిష్మెంట్ అంటే ఇద్దరికి ఉండాలి కదా, ఫోర్స్ఫుల్గా ఒకవైపు ఉండకూడదు కదా. నిఖిల్ చాలా సామరస్యంగా ఏంటి సమయస్ఫూర్తితో చెప్తా ఉన్నాడు. దానికి గౌరవ్ పక్క నుంచి ఫోర్స్ఫుల్లీ ఐ కెనాట్ డూ రే అనగా రీతు నువ్వు ఎక్కడైనా ప్రాబ్లం చేస్తావు అని చెప్పి గట్టి కరుస్తుంటే మీ ప్రాబ్లం ఓకే ఐఎమ్ ద ప్రాబ్లం. అస్సలు పాచిక పారలేదనమాట అక్కడ. గౌరవ్ ఎస్ ఐఎమ్ ద ప్రాబ్లం, టాలరేట్ మీ, నేను బిగ్ బాస్లో ఉన్నంత వరకు నువ్వు నేను టాలరేట్ చేయన్నాడు. అస్సలు అరవలేదు కరవలేదు, ఏమీ చేయలేదు. ఇద్దరికిద్దరు కామ్ అండ్ కంపోజ్డ్. గౌరవ్ ఆర్గ్యుమెంట్లోకి వచ్చిన తర్వాత తన తప్పు తన లొప్పు ఉన్నప్పుడే, మిగతాలో వచ్చి కలిగినప్పుడు మామూలుగా ఉంటాడు. నిఖిల్ ఏంటారా ఇంకా కూల్, అది పర్సనాలిటీ అంతే నెమ్మదిగా వెళ్ళే పర్సనాలిటీ. సో ట్రిగ్గర్ చేసినా కూడా ఇద్దరు ట్రిగ్గర్ అవ్వలేదు, మనం ఫెయిల్ అయ్యాము. మన దగ్గర అందరి దగ్గర ఉన్న వ్యాపారం ఇమాన్యులే. కావాలన్నా పొడాలన్నా తొయ్యాలన్నా వేయాలన్నా మనకి ఇమాన్యుల్ ఉంటాడు. సో మన ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి ఇమాన్యుల్ కరెక్ట్గా దొరుకుతుంది ఆ టాస్క్కి, ఆ టైమింగ్కి. సూపర్. నెక్స్ట్ ఇమాన్యుల్ దగ్గరికి నువ్వు పవన్ తీయకుండా ఉంటే ఇప్పుడు మేము గెలిచేవాళ్ళం, అంతా నువ్వే చేసావు అని చెప్పి బొమ్మరిల్లో హీరో రేంజ్లో అరిచారనమాట గట్టిగా. ఇమాన్యుల్ ఇదేంది ఇది, ప్రతిదానికి నన్ను నేనేది ఒక్కడినే తీసేసినట్టు నన్ను అంటావేంటి, ఆరుగురు అక్కడ వేశారు నేను ఒక్కడిని అంటే నువ్వే స్టార్ట్ చేసావు, నువ్వే మొదలు పెట్టావు అని చెప్పి ఇంకా డామ్ డిస్క్ అని చెప్పి దడ ఇంక గరుచుకుంటున్నారు. మధ్యలో రాము నువ్వెందుకు వస్తావు మధ్యలో అంటే స్టాండ్ తీసుకుంటున్నాంట. నీకు నువ్వు స్టాండ్ తీసుకెళ్ళి నిమిషాలు బాగా స్టాండ్ తీసుకుంటున్నాడంట. ఇమాన్యుల్ స్టాండ్ తీసుకున్నాడు. ఇమాన్యుల్ ఇంకా పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట అంటూ ఉంటారు మీరు అని చెప్పి ఆవిడ టాపిక్ మీద టాపిక్ మాటల మీద మాటలు పెంచుకుంటూ వెళ్తున్నారు. సంజన గారే ఆపేస్తున్నారు. ఇమాన్యుల్ ట్రిగ్గర్ అయిపోతున్నాడు, ఇది చాలా దూరం వెళ్ళిపోతుందని చెప్పి ఆపుతున్నారు. రీతు కావాలని రెచ్చగొడుతుందని అనుకున్నారు, కానీ టాస్క్ అని అనుకోలే వీళ్ళు. తర్వాత మాట్లాడతారు తను కావాలని చేసింది, నేను ట్రిగ్గర్ చేస్తుంది, తనకి చాలా ఉంది, సో నాకన్నా తెలివైంది, జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ట్రిగ్గర్ అయిపోకూడదని తర్వాత చెప్తా ఉన్నారన్నమాట. రీతి ఏం చెప్తుంటే తనుజ చెప్పింది నువ్వు నైట్ నుంచి డేమన్ అంటా ఉన్నావు అది అని చెప్పంటే అది కాంపిటీషన్ అబ్బా అలానే అంటా నీకు కావాలని తీసేస్తాను ఏంటి అది అని అనుకుంటారు. తనుజ వచ్చి చెప్పింది ఇమాన్యుల్ లేడు, నువ్వు చెప్పినప్పుడు ఒక ప్లేస్లో ఉన్నాడు మిగతా ప్లేస్లో లేడు కదా అంటే లేదు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అది అని అంటుంది అనమాట. క్లారిటీ ఇచ్చాం, రెబల్ అయితే చేయమన్నారు, మళ్ళీ కూడా చేశారు మా టీంలో నుంచి, ఇది అన్యాయం ఏంటి అన్యాయం అది ఇది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉందన్నమాట. దాని తర్వాత బయట తనుజ ఏమో భరణి గారితో మీరు ఆడలేరని ఫైట్ చేస్తుంది ఏంటి అని చెప్పి వేశారు ఒకటి. కానీ అది నిజంగానే ఎవరికి అర్థం కాదు, నాకు అర్థం కాదు ఎందుకు చేస్తున్నారు అంటే మేబీ నిజంగానే డిమాన్కు మంచి ఛాన్స్ ఉండేది, డిమాన్ బర్ని ఆడితే గెలిచేవాళ్ళు, తనకి ఏదైనా గ్రీన్ కార్డ్ వచ్చి అలా ఏమని అనుకుంటుందా అని చెప్పి నేను సీరియస్గా అలాగే ఆలోచించాను. చూసారా మనం అక్కడ చూడకపోతే అది టాస్క్ అని గుర్తించలేకపోయాం. చూసిన తర్వాత అది టాస్క్ అని తెలిసిన తర్వాత మనకి చాలా చిన్నగా ఉంటుంది. మనకి సీక్రెట్ టాస్క్ అని చెప్పకుండా వీళ్ళు పాల ప్యాకెట్ లోపల పెడితే అది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. స్క్రిప్టెడ్ షోకి రియాలిటీ షోకి డిఫరెన్స్ అది. అది కనుక స్క్రిప్ట్గా వేసి దాని సీన్ హైడ్ చేసి కట్ చేసి సుమనన్న పాల ప్యాకెట్లు దాయడం వేసి తర్వాత ట్విస్ట్ రివీల్ చేస్తే మనం థ్రిల్ ఫీల్ అవుతాం. అది ముందు అది ఒక సీక్వెన్స్లో వెళ్ళిపోవడం వల్ల థ్రిల్ ఫీల్ అవునట్టు ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవాలి. సో ఓకే నాకు బాగానే అనిపించింది చెప్పాలంటే. నెక్స్ట్ రీతు టాస్క్ కంప్లీట్ అని చెప్పి కెమెరాకి స్మైల్ వస్తుంది. ఆ ఫేస్ కట్కి అందానికి ఆ స్మైల్కి మనం ఇచ్చే విలువ ఎంతండి, మామూలుగా ఉంది ఆ స్మైల్. ఆ స్మైల్ కానీ నిన్న ఆ యాక్టివిటీ ఏరియాలో అని ఇచ్చే స్మైల్ కానీ ఉంది, బాగుంది. రీతు ఒక టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ప్రజెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓటింగ్ ఎంత ఇంక్రీజ్ అయిద్దో నాకు తెలియదు, కానీ గేమ్లో ఉంటుంది, గేమ్లో కనిపిస్తుంది, గేమ్ ఆడుతుంది, కనిపిస్తుంది గట్టిగానే. సో ఆడియన్స్ కొద్దిగా చూసుకుంటే తనకి ప్లస్ అవుతుంది, ఆడియన్స్ దృష్టిలో పడతాయి. గొడవ అయిపోయింది, ఎవరిని తీసేద్దాం అనుకుంటానంటే గౌరవం తీసేద్దాం అనుకుంటా, గౌరవ్ అంటే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. అదేంద్రా సాయి పోయాడు గౌరవ్ అంటుంది, ఒకవేళ సాయికి గౌరవం అని చెప్తే సాయి కన్ఫ్యూజ్ అయ్యి నేనేం చెప్పి తనంతా తీసేసుకున్నాడా ఏమై ఉంటుందని చెప్పి నాకు అక్కడ టెన్షన్ మొదలైంది, ఏంది ఇది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ వచ్చి గౌరవ్ కాదు
నేను కాసేపు డిసైడ్ చేసి చెప్తాను 2 minutes ఇవ్వండి అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి తెలివితేటలు చూడండి, సూపర్ నెక్స్ట్ లెవెల్ తెలివి. అందరి దృష్టి ఆరెంజ్ టీం మీద ఉంది. ఇప్పుడు ఆరెంజ్ టీంలో గౌరవ్ అని, తనూజ అని వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఇప్పుడు తను కనుక గౌరవం తీసేస్తే ఆరెంజ్ టీం కాదు అని చెప్పి డౌట్ మళ్ళీ వేరే వాళ్ళ మీదకి వస్తుంది. అందులో తను కూడా ఒక పార్టీ ఉంటుంది, ఎందుకంటే చాలామందికి తన మీద కూడా డౌట్ ఉంది, ఈవెన్ రెబల్ కానప్పుడే డౌట్ ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి పోతే పోయారు పక్కటి మనకెందుకు అని చెప్పి గేమ్ అంతే మనం చూసుకోవాలని చెప్పి ఆపింది, బయటికి వెళ్ళింది, వచ్చింది, సాయి పేరు చెప్పింది. సో దట్ ఏంటంటే అది ఆరెంజ్ టీం మీద ఇంకా బలపడాలి అనుమానం అని చెప్పి ఆరెంజ్ టీం వాళ్ళు తీసుకోరు కదా అని చెప్పి ఆ డౌట్ బలపడాలని చెప్పి చేసింది. అదిరిపోయింది, అదరగొట్టారు మేడం మీరైతే మాత్రం. నెక్స్ట్ ఇది బిగ్ బాస్ అనుకుంటా రిమూవింగ్ సాయి ఫ్రమ్ కంటెండర్ ఎందుకు అంటే ఈ రీజన్స్ వల్ల అనమాట. ఇంకెవరిని తెస్తే తన టీంలో 2 ఉన్నారు, తీరు, దివ్య, నెక్స్ట్ సుమనన్న. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, టాస్క్లో సాయం తీసేస్తే మేబీ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఏంటిది, సెకండ్ ఏదైనా వస్తాము అలా కూడా కనిపిస్తామని కూడా అనుకుని ఉండొచ్చు. సో దాని తర్వాత ఇచ్చిన టాస్క్ రైజ్ ద ఫ్లాగ్, సూపర్ ఫిజికల్ టాస్కే, అంత ఈజీ కాదు. జస్ట్ నీళ్లు పోసుకుని ఉంటుంది, ఒంగుని పోసేపటికి నడుములు పడిపోతాయి. తీయాలి, పొయ్యాలి, పట్టాలి, మళ్ళీ ఎసరాలి, మళ్ళీ పట్టాలి, మళ్ళీ పొయ్యాలి. మామూలుగా లేదు, అది చాలాసేపు జరిగింది లైవ్లో. అది అంత ఈజీగా జరగల, ఎందుకంటే ఆ 2 క్యాన్స్ నింపడం అంత ఈజీగా ఎంత కొట్టినా కూడా అవ్వాలి. చివరికి స్విమ్మింగ్ పూల్లోంచి మళ్ళీ అక్కడ ట్యాంక్ నీళ్ళు అయిపోతే స్విమ్మింగ్ పూల్ నుంచి తీసుకొచ్చి మరి వేశారు. ఇందులో చిన్న ఫౌల్స్ జరిగినాయి. బర్నీ గారికి వాటర్ కొంచెం ఉండిపోయింది, అవి తీసుకొచ్చేస్తా ఉన్నారు పోయకుండా. నెక్స్ట్ ఒక ఇమాన్యుల్ కానీ రీతు కానీ కొంచెం మార్క్ మీద ఉంచలేదు, జరిగినాయి. బట్ ఓవరాల్గా మాత్రం టాస్క్ చాలా టఫ్ టాస్కే. ఇమాన్యుల్ కానీ గౌరవ్ కానీ సూపర్ ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు. వాళ్ళ కోఆర్డినేషన్ అంతా బాగుంది, ఇసరటం, పట్టుకోవటం, మళ్ళీ ఇసరటం. వాళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్ అయింది ఏంటంటే స్పీడ్గా ఉన్నారు వాళ్ళు. బర్నీ గారు కూడా సూపర్ ఆడారు, బర్నీ రీతి కూడా బాగా ఆడినట్టే. బట్ బర్నీ గారు ఇంకా బాగా ఆడినట్టు, ఎందుకంటే ఆయనకి బాగాలేదు, భుజం కూడా బాగాలేదు. అయినా సరే ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఆయన 100% ఇచ్చారు. ఆయన 100% ఇవ్వడం బట్టే వాళ్ళది 1.5 బకెట్, 2 కంప్లీట్గా ఓపెన్ సరే 1 పూర్తిగా అయింది, ఇంకోటి సగం వెళ్ళింది. సుమనన్న ఇంకా దివ్య అంటారా వాళ్ళు కొద్దిగా స్లోగా ఉన్నారు. సుమనన్నకు పట్టుకోవడమే రాలేదు సరిగ్గా, ఇంక ఎసరటం రాలేదు. సో టాస్క్లో సుమనన్న కొద్దిగా ఇదే మనకు తెలిసిన విషయమే, ఆయనకి అది -పాయింట్. సో అది మైనస్. వాళ్ళది 1 బకెట్టే సగం నిండింది. వాళ్ళు నీళ్ళు పట్టడం కన్నా హోలీ ఆడుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపించారని చెప్పి అక్కడ ఉన్న ఆడియన్స్, అంటే కంటెస్టెంట్స్ ఆడియన్స్గా చేసిన కామెంట్స్ అయ్యి. ఇంకా ఫాల్స్ చిన్న జరిగినాయి, అది ఇగ్నోరబుల్లే. బట్ ఓవరాల్గా అయితే 3 షైన్ అయ్యారు అనిపించింది, ఇమాన్యుల్, గౌరవ్ అండ్ బర్నీ గారు. ఇక్కడ లాస్ట్లో రైజ్ ద ఫ్లాగ్ అయినప్పుడు ఇమాన్యుల్ ఎలివేషన్ కోసం గౌరవ్ కదా రేస్ చేసింది, గౌరవ్ని తోసేసి ఆ పిల్లర్ పెంచి తన నుంచి ఆరెంజ్ ఆర్మీ పవర్ చూపించాం అది ఇది అని చెప్పి వాళ్ళు ఆరెంజ్ ఆర్మీ అంటే గుర్తొచ్చింది. ఏంటి క్లాస్ని తీసేస్తున్నారంటగా టాక్ ఏంటో వాళ్ళు ఏం చేసినా కూడా అట్టగా ఉంటుంది, నాకు అందుకనే కోపం వస్తూ ఉంటుంది. సో రాత్రి 3:45 ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు అనమాట. ఎన్ని పాయింట్లని రాసుకున్నాను, ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ 4:45 ఆ టాస్క్ ఏది అయిన తర్వాత వీళ్ళు కూర్చున్నారు, ఆ సేఫ్టీ కార్డు ఎవరికి ఇవ్వాలి అని చెప్పి. తల్లి బిడ్డ న్యాయం, సింపుల్ థింగ్, 1 వర్డ్ ఆన్సర్, స్ట్రైట్గా గౌరవ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఇమాన్యుల్, సెకండ్ తనుజ, థర్డ్ గౌరవ్ అని అనుకున్నారు, మల్టిపుల్ టైమ్స్ అనుకున్నారు. సెకండ్ తనుజకి ఇచ్చినప్పుడు అనుకున్నారు కాబట్టి స్ట్రైట్ ఇచ్చేయటం ఆర్గ్యుమెంట్ కూడా లేదు, పైగా తను ఆడాడు కాబట్టి ఓకే. బట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఆర్గ్యుమెంట్లో తప్పు పెట్టాడా ఇమాన్యుల్ అంటే లేదు, తన పాయింట్లు తనకు రైటే. తనుజ ఏమంటారంటే నెక్స్ట్ ఎవరన్నది కాదు, టీంని ఎలా కాపాడుకోవాలన్నది ఇంపార్టెంట్. ఇమాన్యుల్కి ఇస్తే గౌరవ్ డేంజర్ జోన్లోకి వెళ్తాడు, గౌరవ్కి ఇస్తే ఇమాన్యుల్ డేంజర్ జోన్లోకి వెళ్తాడు. ఇద్దరికి ఇవ్వకపోతే ఇద్దరు రిస్క్ షేర్ చేసుకుంటారు. సో ఇద్దరు ఇవ్వకుండా నాకు ఇచ్చేస్తే వాళ్ళిద్దరు 50-50లో ఉంటారు, నేను 100%లో ఉంటాను. ఇలా అనలేదు కానీ చెప్తున్నా. సో వాళ్ళిద్దరు 50-50లో ఉంటారు. ఆ ఆప్షన్ ఇమాన్యుల్కి ఓకే. ఎందుకు ఓకే? ఎందుకంటే ఇమాన్యుల్కి హౌస్ సపోర్ట్ ఉంది, గౌరవ్కి హౌస్ సపోర్ట్ లేదు. సో ఎయిదర్ ఇమాన్యుల్ ఆప్షన్ ఏంటంటే ఎయిదర్ నాకు ఇవ్వండి, మనకి క్లియర్ కట్గా చూపించట్లేదు ఇలాంటివి కూడా. ఏదర్ నాకు ఇవ్వు, లేదంటే తనుజకి కానీ రాముకి కానీ ఇవ్వు, మన ఇద్దరం రిస్క్ షేర్ చేసుకుందాం. ఒక మాట ఇది వస్తుందిలేండి డిస్కషన్లో. ఎందుకు రిస్క్ షేర్ చేసుకుందాం? హౌస్మేట్స్ వస్తే తీసేస్తారని. బట్ ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హౌస్మేట్స్ తీసేయాలనుకున్నప్పుడు ఆ పవర్ మన దగ్గర ఉన్నా కూడా వేస్టే. గ్రీన్ కార్డు ఉన్నా, ఎల్లో కార్డు ఉన్నా, మనం ఉన్నది అమెరికాలో కాదు కాబట్టి, ఇక్కడ కాబట్టి తీసేస్తారు, వాళ్ళు పంపించేస్తారు. H1Bలు, గ్రీన్ కార్డులు ఏం పనికిరావు హౌస్లో. అదే రెబల్స్ తీసేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఓకే, అది పనికొచ్చింది. సో గౌరవ్ ఎందుకు ఇట్స్ అన్ఫేర్, టోటల్లీ అన్ఫేర్, వై ఓన్లీ మీరే అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. కొంతమందికి ఎవరికైనా చూస్తే మీకు చిరాగ్గా అనిపించిందేమో, నేను చెప్తున్నాను అది కరెక్ట్. మీకు చిరాగ్గా అనిపించినా కూడా నేను మిమ్మల్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్దాం అనుకుంటున్నాను. అది ఆర్గ్యుమెంట్ చాలా కరెక్ట్. మనం స్టాండ్ తీసుకోవాలి. దట్టు మనం గేమ్ ఆడాము, దట్టు మనం ఒక కాన్వర్సేషన్లో ఒకటి కమిట్ అయ్యాం. సో దాని మీద మనం స్టాండ్ అయి ఉండాలి.
సో తనుజ నీకు ఇస్తే వాడు ఈజీగా టార్గెట్ అవుతాడు కదా అంటే వై మీ నేను అవ్వనా ఈజీగా యూ షుడ్ టేక్ ద రిస్క్, తను రిస్క్ తీసుకోవాలి అని చెప్పి ఫస్ట్ మీది థర్డ్ మీది సెకండ్ మీది థర్డ్ మీదేనా హౌ డిడ్ యూ డిసైడెడ్? సో అలా కాదు, ఫస్ట్ మీది సెకండ్ మీది థర్డ్ నాది అన్నారు కాబట్టి ఐ విల్ టేక్ అంటాడు ఇమాన్యుల్. ఇప్పుడు నువ్వు తీసుకుంటే నేను అవుట్ ఆఫ్ ద గేమ్ అయిపోతాను అనగానే సో వాట్ అంటాడు. సో వాట్ ఏంట్రా వాట్ అని చెప్పి మళ్ళీ ఇమాన్యుల్ పట్టుకుంటాడు. నేను 2 రోజులు ఆడింది ఎందుకు అని చెప్పి. ఇమాన్యుల్ రాంగ్ కాదు, రైటే, 2 రోజులు ఆడాడు, 2 టాస్క్లు ఆడాడు. అక్కడ ఒక టాస్క్ ఆడాడు, ముందు రోజు బ్యాలెన్స్ టాస్క్, ఇప్పుడు ఇదో టాస్క్ ఆడాడు. వీళ్ళందరూ ఒక్కొక్క టాస్క్లే ఆడారు. ఇంకా చెప్పాలంటే తనుజ సింగిల్ సోలో టాస్క్ ఆడినట్టు. రాము ఈయన షేరింగ్ ఆడారు, గౌరవ్ ఇమాన్యుల్ కూడా షేరింగ్ ఆడారు. బట్ 2 షేరింగ్లు ఆడాడు ఇమాన్యుల్. గౌరవ్ ఫస్ట్ గేమ్ మీకు ఎందుకు పవర్, మరి సెకండ్ మీకే కావాలి, థర్డ్ మీకే కావాలి అంటే ఇమాన్యుల్ నువ్వు వరిస్తే అవుట్ ఆఫ్ ద గేమ్ వెళ్ళిపోవాలా, నేను అదే వెళ్ళిపోవాలా అయ్యాను అంటూ ఉంటానమాట. నేను ఎందుకు వెళ్తాను, థర్డ్ పర్సన్కి ఇచ్చేద్దాం 50-50 అంటాడు. సో నేను ఎందుకు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, 50-50 చేసుకుందాం. సో 50-50 రిస్క్ షేర్ చేసుకుందాం. 50-50 చేసుకుంటే ఆయనకి 100, ఈయనకి 50 కూడా ఉండదు. తీరింది మ్యాక్సిమం. గౌరవం ఉంటే మాత్రం ఇమాన్యుల్ తీరు, ఎందుకంటే ఆప్షన్ దొరికింది. ఇద్దరు స్ట్రాంగ్, ఇద్దరు ఒక స్ట్రాంగ్ని తీసేయాలి అన్నప్పుడు ఆయనే తీసేస్తారు, ఈయన తీరు. ఏంటి భయ నువ్వు పద్దాక స్ట్రాంగ్ని తీసేయాలంటో, తీయాల్సింది రెబల్ కదా అంటే అబ్బే ఈయనకి మారలేదు. కొంతమంది అలా ఆలోచించారు, రెబల్ తీరిళ్ళు స్ట్రాంగ్ని తీసేస్తే డిసైడ్ అయ్యారు ఆల్రెడీ. ఆయన అక్కడ ఏం రాసినా సరే లాస్ట్లో ఒకళ్ళు కంటెండర్ రేసించి ఎలిమినేట్ అనగానే స్ట్రాంగ్ టార్గెట్ స్ట్రాంగ్ లేపేయి అంతే. గౌరవ్ అంటాడు ఇట్స్ బిట్వీన్ మీ అండ్ రాము, అది ఫెయిర్, మా ఇద్దరి మధ్యలో ఉండాలంటే ఇమాన్యుల్ నో బ్రో నేనైతే కాంప్రమైజ్ అవ్వను అది అని చెప్పి లాస్ట్ వీక్ ఫైట్ చేయాలి గట్టిగా, చేయలే. సో అందుకోసం చెప్పి ఈసారి కొంచెం గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ గౌరవ్ ఏం చేస్తాడంటే నిఖిల్ బ్రో రమ్మంటాడు. ఇది తప్పు గౌరవ్ది. మీరు ఎట్లా పిలుస్తారు, మీ టీం వాళ్ళు కాదు కదా, న్యాయానికి కానీ పెద్దరికానికి కానీ. ఇక్కడ తనుజ కోపం వస్తుంది, నువ్వు మాట్లాడుకో నన్ను అయిపోయిన తర్వాత పిలువ అంటది. సో అది రైటే, అలా బయట వాళ్ళు వెళ్ళకూడదు. ఏదున్నా కష్టమో నష్టమో సుఖమో ఏదో ఒకటి మీ టీంలో మీరు తేల్చుకోవాలి. ఇమాన్యుల్ నేను 2 రోజులు ఆడాను, రిస్క్లోకి ఎలా వెళ్తాను, టీం కోసం ఆడాను కదా అంటే తనుజ ఏముంటుందంటే అందరూ టీం కోసం ఆడారు కదా అంటది. తనుజ కొద్దిగా గౌరవ్, ఎందుకంటే అది ఫెయిర్ కాబట్టి. నెక్స్ట్ ఇమాన్యుల్ తీసుకోండి, ఫస్ట్కి థర్డ్కి తేడా ఉంటుంది, మీరే తీసుకోండి కానీ తేడా ఉంటుంది. ఇప్పుడు రిస్కే, నీదైతే రిస్క్ నాదైతే డిసైడింగ్, నన్నే లేపేస్తారు అది ఇది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాడు. గౌరవ్ నాకు కావాలి కెప్టెన్షిప్, లాస్ట్ వీక్ మీ దగ్గర ఉంది, మీదైతే కెప్టెన్ అయ్యారు, నాది షేరింగ్ అయింది, సో నేను కెప్టెన్ అవుదాము అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎంత పిక్చర్రా మీరు, అంత కెప్టెన్సీ కంటెండర్స్ అయినా తీసేస్తారా, స్క్రిప్ట్ వేరే అక్కడ బిగ్ బాస్ది రాత వేరే అక్కడ రాసింది అయినా. రాము సింపుల్గా నాకొద్దు మీరు ఉంచుకోండి ఎంజాయ్ పండుగ అంటాడు. ఒక మాట అని చెప్పి తను కూడా చెప్పాలి ఈ పోరాటం, ఎందుకంటే తను ఒక టాస్క్ ఆడాడు, నెక్స్ట్ గౌరవ్ ఒక టాస్క్ ఆడాడు. తను కెప్టెన్ అయ్యాడు, గౌరవ్ కెప్టెన్ అయ్యాడు. తనే ఎట్లా పార్ట్నరింగ్ టాస్క్ ఆడాడు, గౌరవ్ కూడా అలాగే ఆడాడు. తిను 30 సెకండ్స్లో పెట్టేశాడు కదా 3 డంబెల్స్. సో తినికి కూడా వెల్ డిజర్వ్డే. అడగాలి అది, ఇందాకంటే అడగలేదంటే ఇప్పుడు తనుజాకి మనం ఏదో బాకీ ఉన్నామని చెప్పి ఫీల్ అవుతున్నాడు కాబట్టి అది రాంగ్ ఫీలింగ్ ఎనీవే, బట్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఏమైంది అడగచ్చు కదా, నాకు అది నచ్చలా. సో మొత్తానికి ఇంకా డిసైడ్ అయిపోయి గౌరవ్కి ఇచ్చేద్దామని చెప్పారు. అంత ఆర్గ్యుమెంట్ తర్వాత గౌరవ్కి ఇచ్చేసారనమాట. దాని తర్వాత నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమాన్యుల్ మార్నింగ్ తర్వాత మీ ఆరెంజ్ టీంలోనే ఉన్నారా ఖచ్చితంగా, ఎందుకంటే ఆలోచించు మీ టీంలోనే ఎవరు పోలేదు, దివ్య కాదు, సుమనన్న అస్సలు కాదు, రాము కానీ లేదంటే నువ్వు కాదని చెప్పి నువ్వు ఒట్టేస్తావు, గౌరవ్కి అంత సినిమా లేదు కాబట్టి తనూజ కానీ లేదంటే రాము కానీ, రాము చిన్నపిల్లలు కనిపిస్తారు, చిన్నపిల్లడు కాదు చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పి వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా బర్నీ రీతు వాళ్ళు కూడా కాదు, సో మీలోనే ఉన్నారు అది అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ కంపారిటివ్లీ యూఆర్ స్ట్రాంగ్, అంటే ఒకవేళ ఓటింగ్ వస్తే కనుక నువ్వే ఎక్కువ స్ట్రాంగ్ ఇమ్ము కన్నా, సో నిన్నే తీసేస్తారు అనగానే నువ్వు మాత్రం నువ్వు ఇమ్ముకే అంటే నేను నీకేను, బట్ 1 versus 12 నడుస్తుంది, నీకే గంపగుత్తుగా ఓట్లు పడతాయి, నువ్వే లేచిపోతావు అని చెప్పి ఒక రియాలిటీ చెక్ అయితే ఇచ్చాడు ఆయనకి. నిన్న నైట్ బాస్టన్లో కూడా చెప్తారు బాబు ఇది ఉన్నా వాళ్ళు ఓటింగ్ వస్తే నేను లేపేస్తారు అది అని చెప్పి. నెక్స్ట్ గౌరవ్ సుమనన్న వాటర్ కోసం పరిగెత్తారు, సో నిఖిల్ ఎలా నీ కెనాట్ డూ, ఆ పాల ప్యాకెట్లది చేసింది వీళ్ళే అని చెప్పి అనుకుంటారు అనమాట, సుమనన్నే చేశాడు అని చెప్పి. బట్ ఇప్పటికి మారిపోయారు కాబట్టి ఇంకా అది యూజ్లెస్. సంజన గారు రాము డౌట్ పిల్లడు కాదని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సుమనన్న అండ్ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇమాన్యుల్ అవడు, దివ్య అంటే సంజన గారు అనిపిస్తున్నారు, ఆవిడ 2 నిమిషాలు మాట్లాడి మిగతాదంతా ఫోన్లో సోది చెప్పినా కూడా ఆవిడ అనిపిస్తున్నారని చెప్పి. సో సెకండ్ ఎవరు కిల్లరా మర్చిపోయింది, రెబల్ ఎవరు అన్నది ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. సుమనన్న చెప్తూ ఉంటారు సంజన గారికి, నిన్న రెబల్స్ అన్నారు, ఈరోజు రెబల్ అని ఒక్కళ్ళే అన్నారు, గమనించారా, సో ఒక్కళ్ళే ఉన్నారు మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరితో క్యూట్ కాన్వర్సేషన్ కాసేపు. దాని తర్వాత కళ్యాణ్ అండ్ దివ్య సస్పిషియస్ మూమెంట్ సంజన గారిలోనే ఉందని చెప్పి వీళ్ళిద్దరు అనాలిసిస్. ఒకసారి ఆలోచిస్తారు ఆవిడ ఎప్పుడు గేమ్ ఆలోచించరు, రిలేషన్షిప్స్ ఆలోచిస్తారు. సో అక్కడ చూస్తే ఇమాన్యుల్ తీరు కాబట్టి వాళ్ళ టీంలో ఎవరిని తీయట్లేదు, మ్యాక్సిమం ఆవిడే ఉంటారు అనుకుంటారన్నమాట. నెక్స్ట్ సంజన గారు పాలు తీసింది మీరు కాదా అని చెప్పి సంజన గారు సుమనన్న అడుగుతారు, ప్రామిస్ ఏమంటారు అంటే ఏంటి నమ్మకం లేదా నా మీద, మీకు నమ్మకం లేదా అది ఇది అని చెప్పి ఆయన కవరింగ్లు. సో ఇలా కాసేపు ఆ కాన్వర్సేషన్ క్యూట్ కాన్వర్సేషన్లు అన్నీ అవుతూ ఉంటాయి.
దాని తర్వాత భరణి గారిది వీళ్ళది కూడా ఇది 101% సంజన గారే నాకు తెలిసిన విధంగా చెప్తారు. ఎవరు చెప్పారు మీకు చెప్పండి అంటే చెప్పడైనా నెక్స్ట్ వెళ్ళిపోయేది మీరే అంటే ఆయన కోపం వస్తుంది. మనకు సరిగ్గా చూపించలేదు కానీ కళ్యాణ్ ఈ హౌస్లో నన్ను బెదిరించే వాళ్ళు లేరు, ఎవరు లేరు, రెబలైనా వాడి బాబైనా, ఎందుకంటే నేను చచ్చి బతికొచ్చినోడిని. బాగుంది డైలాగ్, సూపర్ చెప్పారు. చచ్చి బతికిన వాడిని మామూలుగా మాట్లాడన్నారు, నాకు ఇది నచ్చింది. ప్లీజింగ్గా ఉండకూడదు. భరణి గారిని ప్లీజింగ్గా చూస్తే నేను అస్సలు తీసుకోలేదు. ఉండండి, చూపించండి, అగ్రెషన్ చూపించండి. మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనేస్తే గట్టిగా మాట్లాడండి. అది మీరు యాక్చువల్గా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళాక మీరు చేస్తారనుకున్నా. నేను సరదాగా ఉండే చోట సరదాగా ఉండి సీరియస్ అవ్వాల్సిన చోట సీరియస్ అవుతారేమో అని అనుకున్నా, బట్ అది కనిపించట్లా. దివ్య ఎవరు చెప్పారంటే ఎవరో చెప్పారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని తర్వాత కళ్యాణ్ రెబల్ ఒక్కడే కానీ మధ్యలో క్యామియోలు ఉన్నాయి, గెస్ట్లు ఉన్నాయి, వైల్డ్ కార్డులు ఉన్నాయి, ఫైర్ స్టోమ్లు ఉన్నాయి అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. రాంగ్ ఎస్టిమేషన్, రాంగ్ అనాలిసిస్. సుమనన్న నేను ఎందుకు కాకూడదు అయ్యి అని చెప్పి నేను నా యాక్టింగ్ తెలుసు కదా అట్టించాం అని చెప్పి ఆయన కామెడీ ఆయన చేసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ దివ్య ఇక్కడ ఇది చెప్పాలి మీకు. మీకు ఒక పర్సెప్షన్ ఉంది, అదేంటి అంటే దివ్యకి బ్రెయిన్ వాడిద్ది, చాలా తెలుస్తుంది, చాలా చేస్తుంది కాబట్టి తనే రెబల్ అనుకుంటున్నారు మీరు అన్నది చెప్పింది అనమాట. ఎంతసేపు దివ్య ఒక మైనస్ చెప్తాను చూడండి. దివ్య ఫ్యాన్స్ అర్థం చేసుకోండి పాయింట్. ఎంత బాగా అయినా ఏం చేసినా ఎట్లా పోతుందంటే ఆవిడ మ్యాక్సిమం భరణి గారిని ఇంప్రెస్ చేయాలనో, లేదంటే భరణి గారి చుట్టూనో, భరణి గారికి ఏదైనా ఫెచ్ అవ్వాలనో, లేదంటే భరణి గారికి ఏది మైనస్ అవ్వకూడదనో అట్లాగే గేమ్ ఆడుతూ ఉన్నారు. పోనీ నాకు అట్లా కనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే గేమ్ ఎలివేట్ అవ్వట్ల. అది రాంగ్ అయిపోతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సెప్షన్. సో చూడండి ఇక్కడ దివ్య తెలివైంది కాబట్టి మీరు దివ్య వేసింది ఒకటి, తర్వాత ఆయన ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. తనుజ కన్నా నేనే గొప్ప అని చెప్పుకోవడానికి ట్రై చేస్తారంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. ఎంతమంది ఏకీపిస్తారు నాకు తెలియదుగా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు పద్దాక తనుజకు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ నేను తోప్, ఆవిడకన్నా నేనే ఎక్కువ అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమన్ కూడా నువ్వేం చెప్పి నాకు షాక్ అవ్వ కదా అంటే ఆయన వచ్చి నన్ను తీసేకి ఇమాన్యుల్ అంటాడు. రామునే ఎట్టబడితే అట్ట కాల్ చేస్తున్నారని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ నిఖిల్ సుమనాన్న కెమెరా చూపించి నా దృష్టిలో ఈయన రెబల్ అయ్యి అని చెప్తాడు, రాము ఇంకో రెబల్ అని చెప్తాడు. బట్ ఒరిజినల్గా వచ్చేపాటికి ఆ పేరు చెప్తాడు. దీని తర్వాత బిగ్ బాస్. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ ఇంపార్టెంట్ డిస్కషన్. కళ్యాణ్ నీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటున్నావు, గౌరవ ఇమాన్యుల్ అంటే ఈయన ఏదో సెట్ చేస్తాడు అనమాట. ఒకవేళ గౌరవం అంటే గౌరవం తీసేద్దాం, ఇమాన్యుల్ అంటే ఇమాన్యుల్ తీసేద్దాం అని చెప్పి ఎట్లాగైనా తనుజ అవ్వాలి. ఒకసారి తనుజ అయితే నా బాధ్యత తీరిపోయితే నేను కూడా అనుకుని ఉండొచ్చు, నేను కూడా ఒకసారి నా బాధ్యత తీర్చుకుంటాను నాకు సపోర్ట్ చేసినందుకు అన్నట్టు. తనుజ ఇద్దరు లేరు నేను ఆడగలుగుతున్నారు. ఇది బాగుంది ఈ లైను. ఇది ఏదైతే ఉందో ఇది అలా అట్ట రాసి పెట్టుకోండి ఫ్యాన్స్. ఇలా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. కానీ గౌరవ్ ఉన్నాడు కదా మాటండు చిరాక్ అన్నట్టు చెప్తారు. చిరాక్ అన్నారు కానీ మాటండు అన్నట్టు. కళ్యాణ్ ఒకళ్ళు ఆపోజిట్లో ఉంటే నీకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ అని ఎవరంటే అఫ్కోర్స్ సిమ్ము. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అంటే నీకోసం కెప్టెన్స్ వదిలేస్తుంటే 100% అనగా నేను వామ్మో వదిలేస్తారా అంటారు అనుకున్నా నేనైతే తెలుసా నిజంగా. 100% అనగానే ఎందుకు వదులుకుంటారు అనుకున్నారు గ్యాప్ ఇచ్చి. ఓకే నేను ఓకే ఎంత జరిగిన తర్వాత కూడా వదిలేస్తారు అనుకున్నారు ఏంటని అనుకున్నా. గ్రీన్ పెట్టుకుంటానంటేనే నిన్ను ఎవరు టార్గెట్ చేయరు అన్నట్టు తీసిపడేశాడు. నాకు అనిపిస్తుంది నిజంగా అంత స్ట్రాంగ్ ప్లేయర్ కదా, నన్ను ఏంటో తీసిపడేస్తారు, నేను నువ్వు ఆడినప్పుడు నేను అంత వీక్గా ఆడానా అని చెప్పి ఒక రియలైజేషన్ తెచ్చుకుంటా ఉన్నారన్నమాట. నేను అంత వీక్ అనిపించానా, స్ట్రాంగ్గానే టార్గెట్ చేస్తారు, నన్ను టార్గెట్ చేస్తారంటే నన్ను ఎవరు చేయరా అది అని చెప్పి. గేమ్కి వస్తే తను గెలవటం ఇంపార్టెంట్ అర్థం చేసుకో. నేను సారీ ఇది చెప్పిన తర్వాత ఏమంటారంటే గేమ్కి వస్తే మనం తనే గెలవటం ఇంపార్టెంట్ అర్థం చేసుకో, నేను వెళ్తా ఆడతాను అన్నట్టు, లేదంటే ఓడిపోతాం అన్నట్టు ఏదో అంటే ఆయన ఇమాన్యుల్ నేను ఆడతా అన్నట్టు చెప్పారు ఇక్కడ, నేనే ఆడతా అన్నట్టు. కానీ నిన్న ఇది మరి ఒకవేళ ఫస్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్ అనుకో అలా అన్నారంటే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నిన్న ఏదైతే నీళ్ళు కొట్టుకునే టాస్క్ ఉందో లైవ్లో పాయింట్ చెప్తున్నా, ఇమాన్యుల్ 1కి 4 సార్లు తనుజ నువ్వు నామినేషన్లో ఉన్నావు నువ్వు వాడు, తనుజ నువ్వు నామినేషన్లో ఉన్నావు నువ్వు వాడు ఒక 5 నిమిషాలు ఆలోచించు, 10 నిమిషాలు తీసుకో, 5 నిమిషాలు తీసుకో అంటే నేను 5 నిమిషాలు తీసుకున్నా, 10 నిమిషాలు తీసుకున్నా, నేను షూ కూడా తీసేసుకున్నా, నేనైతే ఆడను, ఆ గౌరవంతో నేను ఆడలేను, అట్లీస్ట్ నువ్వైతే మాట్లాడతావు అని చెప్పి అక్కడ మాట్లాడి ఆడే టాస్క్, అది కమ్యూనికేషన్ చేసుకునే టాస్క్ ఏం లేదు కదా. నువ్వు నీళ్ళు కొట్టి నేను పట్టుకుంటా, నేను నీళ్ళు కొట్టి నువ్వు పట్టుకుంటా అంతే కదా, అయినా ఆడ రావిడ. మరి ఇక్కడ ఎందుకు డైలాగ్ వేసారు నాకు అర్థం కదా. ఒకవేళ బ్యాలెన్సింగ్ టాస్క్ నేను ఆడతాను అని దాని మీద వేస్తుంటే ఓకే. నెక్స్ట్ బిగ్ బాస్ 3కి సెకండ్ టాస్క్ ఇచ్చారు ఏంటంటే ఇమాన్యుల్ ఫ్యామిలీ పుట్టిని దాచేయాలి అని చెప్పి. ఆ దాచేసినందుకు మీరు ఎవరిని లేపేద్దాం అనుకున్నారు కెమెరాకి చెప్పండి, అండ్ ఇది నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే లోపల చెప్పాలి అన్నారు, చేయాలి అన్నారు. ఇప్పుడు చేయలే నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే లోపల, అది మెయిన్ రీజన్. సో ఆ యాక్టివిటీ ఏంటంటే మీరు రెబల్ అనుకునే వాళ్ళ పేరు చెప్పండి అని చెప్పి. సో వాళ్ళు లోపలికి వెళ్ళారు కానీ సమూహ ఫోటోలు తీలాపారు ఆవిడ. పెద్ద టాస్క్ ఏదంటే కాదు, ఎక్కడైనా దాచేయచ్చు, స్టోర్ రూమ్లో పెట్టడం కాదు, స్టోర్ రూమ్లో పెట్టడం ప్రాబ్లం, అది తీసేసి ఆ మంచం కింద కూడా దాచేయచ్చు, ఏం కాదు. మీరు రెబల్ అనుకునే వాళ్ళ పేరు చెప్పండి, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు కంటెండర్ రేస్ నుంచి తొలగిపోతారని చెప్పి చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పేశాడు బిగ్ బాస్.
ఎందుకంటే వీళ్ళు ఎలా ఆడతారో ఆయనకు అర్థమైపోయింది. ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. రెబల్ అనే వాళ్ళు కాకుండా స్ట్రాంగ్ పేర్లు చెప్తే లేపేస్తే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కెప్టెన్సీ టాస్క్ అనుకున్నట్టున్నాడు. ఇక్కడ రాము సంజన గారు అని చెప్పారు. అవుట్ ఆఫ్ ద రేస్ రా అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉన్నా సరే ఆవిడ పేరు చెప్పారు అనమాట. నెక్స్ట్ తనుజ స్టార్ట్ చేసింది విత్ గౌరవ్. ఓవర్గా రియాక్ట్ అవుతాం చూసి ఎక్కడ దొరికిపోతాడా అన్నట్టుంది అని చెప్పి, ఇది నిజంగా గౌరవ్ అనుకొని చేశారా లేదంటే తీసేద్దాం స్ట్రాంగ్ ప్లేయర్ అనుకొని చేస్తారా అంటే 50-50. ఎందుకంటే వీళ్ళ టీం మీద వీళ్ళకి అనుమానం ఉండొచ్చు, ఆల్తల టీం వాళ్ళు పోతున్నారు అని చెప్పి, పైగా పేపర్ దొరికిందని చెప్పాడు కాబట్టి కొంచెం డౌట్. 50 నెక్స్ట్ 50 స్ట్రాంగ్ ప్లేయర్ లేపేద్దాం మనకు అడ్డం పోతుంది అని కూడా ఆలోచించుకోవచ్చు. రెండూ ఉన్నాయి. నెక్స్ట్ ఇమాన్యుల్ కన్ఫామ్గా ఆరెంజ్ టీం నుంచే గౌరవ్, ఎందుకంటే మా టీంలో ఎవరు పోవట్లేదు కాబట్టి మేమే చెప్పుకుంటున్నాం అని చెప్పి ఆయన కూడా గౌరవ్ ఇమాన్యుల్, ఎందుకంటే సేవింగ్ ఇమాన్యుల్ కావాలి. సెకండ్ తనుజ, థర్డ్ కూడా తనకే కావాలి, ఎందుకంటే ఈవెన్ రెబల్ కెన్ డూ దిస్. సో ఇది రెబల్ కూడా తీసేయచ్చు, సో నేను రెబల్ కాదు అని చెప్పుకోవడానికి ఆ గ్రీన్ దానికోసం ఫైట్ చేశాను అన్న విధంగా చెప్పాడు. భయ్యా ఏం చెప్పావు భయ్యా, అది నీకు కూడా అప్లికబుల్ అవుతుంది కదా, నేను అదే అనుకోగానే వెంటనే సుమరన్ వచ్చి అది వేసేస్తాడు ఆ పాయింట్తోనే. నెక్స్ట్ దివ్య వచ్చి గౌరవ్ అనుకుంటున్నా, ఎందుకంటే మీ టీంలో నుంచి వెళ్ళలేదు కదా, టీం స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి చేసావు అది అని చెప్పి ఇంకంతే, వరుసగా గుద్దేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి స్వార్థంతో వాళ్ళకి వరుసగా వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ సుమరన్న గౌరవ్ ఆ సేఫ్టీ పాయింట్ ఏదైతే చెప్పో నీకేబుల్ నాది నాకే కొట్టారా, బాగుంది, తెలివైనడు అన్నట్టు. నెక్స్ట్ సాయి మాత్రం ఇమాన్యుల్ అనుకుంటున్నా, సంజన గారు అనుకున్నా ట్రావెల్ చేశానంటే ఓరు బాబు అని చెప్పి తలగొట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ నిఖిల్ రీతు ఫుల్ టెన్షన్గా ఉంది, ఈరోజు మాత్రం రిలాక్స్డ్గా న్యూట్రల్గా కనిపించింది, న్యాచురల్గా కనిపించింది అని చెప్పాడు. ఇక్కడ మనోడికి ఓ పాయింట్ ఇవ్వాలా, అది ప్రాబ్లం. రీతు అంటే ఒక నిమిషం, ఎందుకు మా టీం ఎలా అయిందంటే ఇందుకే ఇలా అయిందంట, కవరింగ్ బాగుంది, సూపర్. నెక్స్ట్ డెమాన్, నేను రెబల్ కాదని తెలిసినా కూడా ఎలా అయితే నన్ను గింటేశారో నేను కూడా గౌరవ్ని గింటేస్తున్నా అని చెప్పి సింపుల్గా తీసాడు. రివెంజ్ అంటే ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ విల్ ట్రబుల్ యూ అన్నట్టు. ఇది గేము, దీనికి మనం క్లాప్స్ కొట్టాలి, సూపర్. ఇచ్చింది రెబల్ టీమని, మీరు చేస్తున్నది స్ట్రాంగ్ ప్లేయర్ తీసేసి ఏదో రివెంజ్ ప్లాన్ చేసుకున్నట్టు ఉంది, నాకు నచ్చలేదు. మీరు ఇంకో విషయం చెప్పచ్చు, ఇప్పుడు గేమ్లో నువ్వు ఉంటే స్ట్రాంగ్ని తీసేస్తావు, కానీ గేమ్లో నేను ఉంటే స్ట్రాంగ్ని తీసేస్తా, కానీ గేమ్లో నేను లేని వాళ్ళు కూడా స్ట్రాంగ్ని తీసేస్తున్నారు కదా, అది బాధ. ఇప్పుడు కళ్యాణ్ లేడు గేమ్లో, డెమోన్ లేడు, వీళ్ళందరూ ఎందుకు స్ట్రాంగ్ని తీసేస్తారు? వీళ్ళు ఒరిజినల్గా ఎవరి డౌట్లు ఉందో వాళ్ళ పేర్లు చెప్పచ్చు కదా, కాదు వీళ్ళు కూడా ఎవరికో ఫేవర్ చేద్దాము అని చెప్పి వాళ్ళని తీయట్లా, అంతే సింపుల్. భరణి గారు రాము గారు గౌరవ్, సో గౌరవ్ అనుకోండి అని చెప్పారు. రీతు గౌరవ్ నిన్న నాకు అనిపించింది, సో డిఫరెంట్గా చేస్తున్నావు, యూ ఆర్ ద రెబల్ అన్నట్టు ఆవిడ చెప్పారు. సంజన గారు కూడా గౌరవ్ ఫోన్లో మాట్లాడొచ్చిన తర్వాత కొంచెం నీ డైలాగ్లో చాలా క్లారిటీతో ఉన్నావు అది అని చెప్పి మొత్తాన్ని గౌరవం ఇస్తారు. కళ్యాణ్ మారేన్ ఎవరంటే ఇమాన్యుల్ అన్న అని చెప్పాడు, ఈయన టిస్ట్ ఇచ్చాడు అనమాట. సో ఆయనకు ఆ డౌట్ వచ్చింది, ఇమాన్యుల్ పద్దాగా నాతో మాట్లాడినట్టు ఇమాన్యుల్ అరే ఉన్న వాళ్ళలో నువ్వే తెలివైనడు. అసలు నిజంగా కళ్యాణ్ ఇది రాంగ్ అనాలిసిస్. దివ్య అనుకున్నాడు, ఓకే చెప్పించాడు, కానీ ఇప్పుడు రెబల్ మారారని బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి కొత్తగా ఆలోచించాల్సింది. సో ఆయన అని ఇంకా చాలా కొత్తగా ఆలోచించాడు. తెలివిగా ఆలోచించమంటే అతి తెలివిగా ఆలోచించినట్టు అయింది పని. నువ్వు చాలా తెలివిగా లెక్కేసుకుంటున్నాగారా నేను అని చెప్పి డైలాగ్ చెప్తాడనమాట. సో కళ్యాణ్, సాయి, నిఖిల్, పవన్ మరియు గౌరవ్ వీళ్ళల్లో కొందరిని రెబల్స్ వేసేస్తే కొందరిని ఇన్సబ్లు వేసారు, అందరూ ఎలిమినేట్ అయిపోయారు, కంటెండర్షిప్ని తప్పుకున్నారు. నెక్స్ట్ ట్విస్ట్, తమకిచ్చిన సీక్రెట్ టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసి దివ్య, సుమను వీళ్ళు కంటెండర్స్ అయ్యారు. సో వీళ్ళు కంటెండర్ రేస్లో ఉన్నారు, డైరెక్ట్గా కంటెండర్స్ అయ్యారు. రీతుకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విఫలం అవడం వల్ల ఫెయిల్ అయ్యింది, బట్ ఇంకా కంటెండర్ రేస్లోనే ఉందని చెప్పారు. ఎలా విఫలమైంది బ్రో అంటే రెండో చేయలేదు కాబట్టి విఫలమైంది. ఆవిడ షాక్ అవుతుంది, నువ్వు విఫలమైన ఒకటి చేశాను కదా, ఒకటి 50% అలా చేస్తే ఇది చికెన్ ముక్కలు కాదు ఇచ్చేయడానికి, కంప్లీట్గా చేయాలి. భరణి, ఇమాన్యుల్, తనుజ, రాము, రీతు వీళ్ళ 5గురిలో 4గురికి ఛాన్స్ ఉంది చెప్పండి అని చెప్పి ఆయనకి తెలుసు. రాము తప్పుకుంటాడు, సింపుల్గానే అయిపోతుంది. సో మనకు కావాల్సిన వచ్చేస్తున్నారు. భరణి వస్తుందా టిక్, రీతు వస్తుందా టిక్, తనుజ వస్తుందా టిక్, ఓకే చాలు, ఇంక రెస్ట్ ఆఫ్ ది ఎవరు వచ్చినా పర్లేదు, ఇంక ఇమాన్యుల్ వచ్చినా పర్లేదు, ఏం కాదులే అని చెప్పి తీసుకున్నారు. మేము ఈ డిస్కషన్ చెప్పడం కూడా వేస్ట్, మేము ముగ్గురం ఫైట్ చేస్తున్నాం కాబట్టి మా ముగ్గురికి ఇవ్వండి, మీ ఇద్దరులో ఎవరుంటారో తేల్చుకోండి అంటే రాము నేను నువ్వు ఇది తీసుకోండి, తనుజ అరే ఫైట్ చేయాలంటే ఇక్కడ రాము డైలాగ్ కొడతాడు, ఎవరో ఒకళ్ళు గివ్ అప్ అవ్వాలి కదంటే, లేదు ఆనెస్ట్గా చెప్తున్నా నీ బిహేవియర్ చూస్తే నాకు చాలా బాధగా ఉంది, నువ్వు ఒక సూపర్ కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఈజీగా గివ్ అప్ ఇస్తే నాకు నచ్చట్లేదంటే రాము నువ్వు ఆగిపోతావా అన్నాడు. నేనెందుకు ఆగిపోతారా అన్నాడు, మరి ఎవరో ఒకళ్ళు ఇవ్వాలిగా అందుకని ఇస్తానని. వి వాంట్ సమ్ డ్రామా, వి వాంట్ సమ్ మతి, అలా అని కాదు కానీ ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, నేనేం చేశాను, నేనేం ఆడాను అని చెప్పి. ఇమాన్యుల్ అన్న ఎలాగైతే ఆడాడు నువ్వు అలాగే ఆడావు, ఇమాన్యుల్ అన్న ఒకసారి కెప్టెన్ అయితే నువ్వు అలా ఒకసారి కెప్టెన్ అయ్యావు. సో నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలి కదా, తీసుకోకుండా ఎలాగా రెండో టాస్క్ నువ్వు ఆడుంటే నీకు ఛాన్స్, నేను ఆడుంటే నేను చేసేవాడిని, ఆ నీళ్ళు పట్టుకొని కొట్టడం ఏముంది నేను చేస్తాను అని చెప్పి అడిగి తీసుకోవాలి కదా, ఫైట్ చేయాలి కదా, మినిమం ఫైట్ చూపించాలి కదా. అది అందుకని గౌరవ్ అక్కడ నాకు సూపర్ అనిపించాడు, రాము అంత అనిపించడానికి కారణం ఇదే. నెక్స్ట్ భరణి అన్న ఇక్కడ తనుజాతో నాకు జెన్యున్గా సపోర్ట్ చేస్తా అంటే, నీకు జెన్యున్గా సపోర్ట్ చేస్తాను ఎవరికి చేయడానికి లేదు కదంటే, తనుజ ఇక్కడ మనం సపోర్ట్ చేయలేదు కదంటే, అంటే
గేమ్లోంచి అవుట్ అయిపోతే నువ్వు నాకు చెయ్యి, నేను నీకు చేస్తాను అంటే ఓకే సుమనన్న, ఇమాన్యుల్, దివ్య ఆల్రెడీ వాళ్ళు అయ్యారు కాబట్టి నేను చేయాల్సి వస్తే రీతుకి కానీ నీకు కానీ చెయ్యాలి అనగానే వెంటనే ఆవిడ తనుజ రీతుకి చేయండి, మీరు తనకి ఒక మాట ఇచ్చారు, ఎప్పటికీ నిలబెట్టుకోలేదు, ఐ సపోర్ట్ యూ బట్ యూ సపోర్ట్ హర్ అన్నారు. సూపర్. ఇది రియల్ బాండ్. నేను చాలా సీరియస్ చెప్తాను, కామెడీ చెప్పట్లేదు. బాండ్ ఇది. బాండ్ అంటే ఒకరికొకరు పాజిటివ్ అయ్యేలాగా మాటలు చెప్పుకోవాలి కానీ ఒకళ్ళొకరు కించపరుచుకునేలాగా, లేదంటే డౌన్ చేసేలాగా, లేదంటే డిగ్రేడ్ చేసుకునేలాగా చేసుకోకూడదు. ఇది బాండ్. ఆయనకి రైట్ టైంలో నన్ను సపోర్ట్ చేయడం కన్నా కూడా మీరు రీతిని సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక మాట ఇచ్చారు, అది చాలాసార్లు అంది అంటే నేను అనట్లా, తనుజ గారు అన్నారు ఆ మాట. ఎందుకంటే సోఫాలో కూర్చున్నప్పుడు కూడా వీళ్ళు లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ డిసైడ్ చేసిన తర్వాత రీతు అంటది తనుజతో, లాస్ట్ టైం నాకు అన్నారు చేస్తానని చెప్పి ఎంత మటుకు చేయలేదు అది అని చెప్పి అంటది. సో ఆ మాట ఆవిడ గుర్తుంచుకుంది కాబట్టి ఈరోజు బర్నీ గారికి చెప్పారు. నిజంగా ఆయనకు అర్థం అవ్వాలంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇది డిఫరెన్స్ ఆయనకి ఎక్కాలి అంటే. సో విల్ డిసైడ్, సరే తర్వాత చూద్దాము, ఆలోచిద్దామని చెప్పి. ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, రేపు తను రీతు ఉన్నప్పుడు బర్నీ గారి దగ్గర తనుజ ఏ మాట మీద ఉంటుంది అన్నది ఇంపార్టెంట్. తను దాని మీద స్టాండ్ అయ్యి నిజంగా బర్నీ గారు ఓటే ఫైనల్ ఓట్ అయితే రీతుకి చేయమంటదా, తన కోసం అడుగుతుందా అన్నది ఇంపార్టెంట్. అక్కడ కనుక లేదు మీరు నాకే చేయాలి అది ఇది అని గోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఫేక్ అయిపోయినట్టు. అక్కడ ఉంటే అప్పుడు తను కరెక్ట్గా ఉన్నట్టు. తన కోసం తను ఫైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా చూపించుకోవాలి. అది ఆ టైంలో కరెక్ట్ కాదు కదా, ముందో మాట వెనకో మాట. సో అది డిఫరెన్స్. సో బిగ్ బాస్ దాని తర్వాత బర్నీ గారు తనుజ చెప్పింది, బర్నీ గారు తనుజ, రీతు చౌదరి, ఇమాన్యుల్ మేము ఉన్నామంటే సుమనన్న, దివ్య, బర్నీ గారు, తనుజ, ఇమాన్యుల్ మరియు రీతు వీళ్ళు కెప్టెన్సీ కంటెంటర్స్ అని చెప్తాడు. నెక్స్ట్ సుమనన్న రాముని సపోర్ట్ చేయమంటే లేదన్నా నేను తనుజకి చేస్తాను డైరెక్ట్గా చెప్పేస్తాడు. నెక్స్ట్ రీతు ఏమైనా రే పితికంతైనా ఒకసారి చేయరా నాకు సపోర్ట్ అంటే చేస్తా అంటాడు, చేయను అంటాడు, తను ఎప్పటి నుంచి అడుగుతుంది అంటాడు, ఒకసారి చేయరంటే చూద్దాం అంటాడు. ఏం చెప్పాడు అర్థం కాలేదు చివరికి. నెక్స్ట్ రీతు సాయిని అడిగింది, ఎలాగమ్మ అడుగుతావు, ఏ ఫేస్ పెట్టుకోనమ్మ అడుగుతావు, నీ వల్ల చంపేస్తే నువ్వు నేను చంపేస్తాను అనుకో, నేను నామినేషన్లో కూడా ఉన్నా కదా అంటే మరి వేరే వాళ్ళు తీస్తే నాకు డౌట్ వచ్చేసిద్ది నా మీద, అది ఆరెంజ్ వాళ్ళు తీస్తే డౌట్ వచ్చింది, లేదంటే వాళ్ళ మీదకి వెళ్ళిద్ది, అందుకే అలా చేశానని చెప్తారు. సార్ హౌస్ మొత్తానికి అనౌన్స్ చేస్తారని నేనే చంపేశాను సాయి అని చెప్పి. ఇంకేనా పాయింట్లు ఉన్నాయి మర్చిపోయిన, పెద్ద స్టైల్గా పెట్టేసుకున్నాను పాకెట్లో. ఆరెంజ్ టీంతో డీల్ ఉంది కాబట్టి నేను చంపేశానని చెప్తారు, అది మ్యాటర్. ఒక్క నిమిషం. చాక్లెట్ అసలు ఆజు చెప్పాను, గౌరవ కుమ్ముకున్నారని చెప్పాను, గౌరవ సూపర్ అని చెప్పి రియల్ బాండ్. ఓకే, అన్ని పాయింట్స్ కవర్ చేశాను మ్యాక్స్ టు మ్యాక్స్. ఇప్పటికీ లైక్ కొట్టకుండా చివరిదాకా చూసిన చాలామంది మంచి వాళ్ళు అందరూ ఇప్పటికైనా లైక్ కొట్టండి, మీ మంచితనాన్ని ఇలా ప్రూవ్ చేసుకోండి, మన మధ్య ఉన్న బాండ్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఊరికే జోక్గా నాకు నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయంత్రం చూడలేదు ఏమైంది లైవ్ ఏంటి అని చెప్పి, ఇప్పుడు చూస్తా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నిజంగా ఏమైనా పాయింట్స్ ఉంటే వీడియోతో వస్తా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో భయ్యా ఈరోజు ఇంక మిడ్ నైట్ టాక్స్ లేదు, చక్కగా అందరూ డిన్నర్ చేసేసుకుని హాయిగా పడుకుని పోండి అని చెప్పి ఒక మెసేజ్ పెడతాను. అంతే, ఇంకుంటాం. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు ఉదయం ప్రోమో అనాలిసిస్, కెప్టెన్సీ, టాస్క్లు ఇవన్నీ ఖచ్చితంగా ఏ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఉంటుంది. రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.